వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు సామాన్య ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా కొన్ని పథకాలను అమలు చేసి మరికొన్ని పథకాలను అమలు చేయడంలో సర్కారు జాప్యం చేస్తుండడంతో సామాన్య ప్రజానీకంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై గగ్గోలు పెడుతూ రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతుండడంతో ఈ పథకాలు దశలవారీగా అయినా అమలు చేసి తీరాలని తెలంగాణ కాంగ్రెస్ ఆలోచనలో పడిందట. ఢిల్లీ హైకమాండ్ నుండి రేవంత్ సర్కార్పై ఇటీవల పథకాల అంశంపై చివాట్లు వేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల కన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రేవంత్ సర్కార్కు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారట. అయితే పథకాల అమలు అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని అర్హత ఉన్న మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయంతో పాటుగా మరికొన్ని పథకాలు అమలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ సర్కార్ భరోసా ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఉచిత కరెంటు, అంతేకాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. ఇప్పుడు మరికొన్ని పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని హామీల అమలుపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీజేపీ, గులాబీ పార్టీ నోళ్లు మూయించాలని రేవంత్ సర్కార్ వ్యూహాత్మక అడుగులు వేస్తుందని సమాచారం. అలాగే జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను కేటాయించేందుకు ప్రభుత్వం చమురు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను వరుసగా 2 లక్షల నుండి 1 లక్షకు పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిపై మార్చి 8న ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు పలు వ్యాపారాల్లో రాణించేందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందిస్తామని పలు సభల్లో రేవంత్ సర్కార్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో పెండింగ్లో ఉన్న అభయహస్తం నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. అలాగే సహాయ సంఘాల మహిళలకు, అంగన్వాడీ సిబ్బందికి చీరలు పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశారు. అయితే అందులో అత్యంత కీలకమైన మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం పథకం ఇంకా అమలు కాలేదు. దీనిపై సంవత్సరం కాలం నుండి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు సమయం దొరికినప్పుడల్లా అన్ని రాజకీయ వేదికలపై మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ ఈ పథకం అమలు కోసం మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని మహిళల నుండి విమర్శలు వినబడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడం, అంతేకాకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవని వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతుండడంతో రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. అందుకే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అని ప్రకటించారు. దీంతో మార్చి 8న మహాలక్ష్మి పథకానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.